ఓకే, సాయంకాలపు సంఘ సహవాస కూడి వచ్చినటువంటి మరి సోదరులకు ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాను. మనం యూదారాజుల యొక్క చరిత్రను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే మనం ఒకసారి, ఎందుకంటే కొద్ది గ్యాప్ వచ్చింది కాబట్టి ప్రారంభం నుంచి వస్తాం మళ్ళీ ఒకసారి. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు కలిసి ఉన్నప్పుడు పరిపాలించినటువంటి రాజులు ముగ్గురు, 12 గోత్రాలు పరిపాలించిన వాళ్ళు. మొదటి రాజు ఎవరంటే సౌలు గారు, రెండవ రాజు ఎవరంటే దావీదు గారు, మూడవ రాజు ఎవరంటే సొలొమోను గారు. సౌలు కంటే ముందున్న రాజు ఎవరు? దేవుడా. ఎందుకంటే తిమోతి పత్రికలు దేవుడు సకల యుగంలో రాజు అయి ఉన్నాడు. మీ అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిన ప్రశ్న అదే. కాబట్టి వీళ్ళకంటే కూడా ముందు ఎవరు రాజుగా ఉన్నాడు అంటే దేవుడు రాజుగా ఉన్నాడు. కాబట్టి ఈ 12 గోత్రికులను పరిపాలించినటువంటి ముగ్గురు రాజులు ఎవరంటే సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు. సొలొమోను గారు చేసినటువంటి అవిధేయతను బట్టి ఏమైపోయిందంటే రెహబాము కాలంలో రెండు రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. 10 మంది సోదరులేమో ఒక రాజ్యంగా విడిపోయారు. ఇద్దరేమో 2 గోత్రాలు ఒక రాజ్యంగా విడిపోయినాయి. ఈ 10 మంది సోదరులు ఎవరంటే ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. ఈ 2 గోత్రికులేమో యూదులుగా పిలువబడ్డారు. ఇశ్రాయేలులు అని పిలువబడినప్పటికీ వారు అన్యులుగా జీవించారు. కాబట్టి దేవుడు వాళ్ళని లెక్కలోకి తీసుకోవాలి, విశ్వాసుల గుంపులు వాళ్ళని తీసుకోవాలి. దేవుడు తీసుకున్న ఎవరంటే యూదులు మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కరు మంచిగా జీవించిన కొంతమంది ఉన్నారు, దేవుడికి యథార్థంగా జీవించిన కొంతమంది ఉన్నారు. అంటే దావీదు గారిని టచ్ అవ్వలేకపోయినా కానీ ఎంతో కొంత జీవించారు. మరీ ఇశ్రాయేలు లాగా దారుణమైన పరిస్థితులు లేకుండా కొంతవరకు రాగలిగారు. కాబట్టి మనం యూదా రాజ్యం విడిపోయిన తర్వాత వరుస క్రమంలో మనం ఆలోచిస్తున్నాం. రెహబాము కాడ నుంచి ఒకటి సంఖ్య వేసుకుంటే ఇప్పటికి 10 మందిని మనం ఆలోచించాం. ఎందుకంటే ఇందులో అతల్య గారు కూడా ఒక లెక్క. అతల్య గారు అనకూడదు, అతల్య కూడా ఒక లెక్క. దేవుని ప్రమేయం లేనప్పటికీ కూడా ఆమె కూడా చరిత్రకారులు రాణి అనేటువంటి స్థితిలో పెట్టారు. కాబట్టి ఇప్పటికి మనం 10 మందిని చర్చించుకున్నాం. ఇప్పుడు మనం చర్చించుకుపోయే రాజు ఎవరంటే 11వ రాజు. ఇతని చరిత్ర మనకి ఎక్కడ ఉండిద్దంటే 2 పుస్తకాల్లో ఉండిద్ది ఇతని చరిత్ర. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 1 నుంచి 23, ఒక అధ్యాయం మొత్తం వెనక్కి ఇవ్వబడింది. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 1 నుంచి 23 వరకు అచ్చు ఇతని గురించి ఇవ్వబడింది. ఇంకోటి వచ్చేసరికి 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అంటే ఈ యొక్క ఉజ్జియా అనేటువంటి రాజు చరిత్ర ఆడ ఉండిద్ది అంటే ఈ 2 పుస్తకాల దగ్గర ఉండిద్ది. మనం ఈ ఉజ్జియా రాజు దగ్గరకి వెళ్ళబోయే ముందు సబ్జెక్టుకి సంబంధించిన వచనాలు కాదు, కానీ సబ్జెక్టులో మనకి ఖచ్చితంగా ఈ అవసరం అవుతుంది. ఒక 4 వచనాలు చదువుకొని మన టాపిక్లోకి వెళ్దాం. ఆ వచనాలు ఏంటంటే సామెతల గ్రంథం 16-18 చూడండి ఒకసారి. అయితే మనకి సబ్జెక్టులో లాస్ట్లో మనకు ఎందుకు చదివించానని మీకు ఒక అవగాహన వచ్చింది. సామెతల గ్రంథం 16-18. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఒక వ్యక్తి నాశనము అవుతున్నాడంటే దాన్ని పర్యవసనం ఏంటంటే తన హృదయంలో ఏ ప్రవేశించింది? గర్వం ప్రవేశించింది అని చెప్పి మనకు మనసులోనికి రావాలా. ఇది మొదటి వచనం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏం చదువుతారంటే గలతీ 2:20 కూడా చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2:20. గలతీలకు రాసిన పత్రిక 2:20. పౌలు గారు అన్నమాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. చాలక ఇకను జీవించువాడు నేను కాను. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని వెంబడించి అపోస్తులుడు అయ్యాడో ఆ నుంచి నేను కాదు జీవిస్తుంది, నా యందు క్రీస్తు నివసిస్తున్నాడు అనేటువంటి స్టేట్మెంట్ ని పౌలు గారు కలిగి ఉన్నాడు. ఇది మనకు ముందు ఉపయోగపడింది. వచ్చిన ఎందుకు చదివించాననేది. తర్వాత ప్రసంగి 7:8 చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7:8. ప్రసంగి గ్రంథం 7:8. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కార్యము ప్రారంభించడం కంటే కూడా ఎలా ముగించావనేది ప్రాముఖ్యం అని మన బైబిల్ చెబుతుంది. చివర వచనం ఇంకొకటి, కీర్తనలు 118:9 వచనం. కీర్తనలు 118:9 వచనం. కీర్తనలు 118. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలు. ఈ 4 వచనాలు మనకి ఈ వచనాలు ఎందుకు చదివించాను అనేది ముగింపులు వచ్చేసరికి మనకు అర్థమైంది కాస్త. ఇప్పుడు మనం రాజు యొక్క చరిత్రలోనికి వెళ్దాం. ఈ యొక్క రాజు ఈ ఉజ్జియా చరిత్ర మనకి చూడండి. 2వ రాజుల గ్రంథం చూడండి. అక్కడ కొన్ని మాటలు చదువుకొని పూర్తిగా దినవృత్తాంతాల దగ్గరికి వెళ్దాం.
రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం. ఈ ఉజ్జియా అనే దానికి అంటే ఒక మీనింగ్ ఏంటంటే దేవుని యొక్క బలము, యెహోవా బలం, లేకపోతే దేవుని బలం, లేకపోతే యెహోవా బలం. ఏది పదానికి అర్థం ఉజ్జియా అనే పదానికి. ఇప్పుడు 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన యెజరియా ఏలనారంభించెను. అతడు 16 వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అయితే ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరని మనకు కనపడుతుందంటే, చదువు ఒక కంటిన్యూషన్. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెకొల్యా. అయితే ఈ యొక్క ఉజ్జియా యొక్క తల్లిదండ్రులు ఎవరంటే, ఒకళ్ళు అమజ్యా. ఎందుకంటే ఇంతకుముందు సహోదరులు అన్నయ్య శ్యామన్ గారు చెప్పారు అమజ్యా గురించి. అమజ్యా తండ్రి పేరు అమజ్యా, తల్లి పేరేమో యెకొల్యా. వీరు యెరూషలేము కాపురస్తురాలు, అంటే ఆ ప్రదేశంలో ఉన్నవాళ్ళు, యూదా పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. ఎవరు? తండ్రి ఎవరు? అమజ్యా, తల్లి యెకొల్యా, వీళ్ళిద్దరు. అయితే ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? పైన మీరు చదివారుగా 52వ వచనం. అతడు 16 ఏండ్ల వాడ ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు. ఇప్పుడు వరకు 10 రాజుల గురించి మనం చర్చించుకున్నాంగా. 10 ఉమ్మడి రాజ్యాలను పరిపాలించడం ఒక ముగ్గురు 13 మందిని చర్చించుకున్నాం. ఈ 13 మందిలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు? ఎన్ని సంవత్సరాలు? 41 సంవత్సరం పరిపాలించాడు ఆసా గారు. ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 52 సంవత్సరాలు పరిపాలించినంట. టాప్. ఇంకా ఇది ఈ యూదా రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈయనే టాప్. 52 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి. ఎన్నో సంవత్సరం రాజు అయ్యాడు? 16వ సంవత్సరం. మహా అయితే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి అప్పుడే జాయిన్ అయి ఉంటాడు. ఆ సంవత్సరంలో రాజు అయ్యాడు. ఆ టైంలో అమజ్యా చనిపోయినప్పుడు ఇతను ఉజ్జియా గారిని రాజుగా చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో రాజుగా పట్టాభిషేకం చేయాడు. సేమ్ ఇతను కూడా అంతే. ఇతని దగ్గర కూడా ప్రారంభ సొలొమోను గారి దగ్గర ఉన్న సూచనలు కొన్ని కనపడతాయి. వాళ్ళకి తారతమ్యం కొంచెం కనబడిద్ది. ఈయన సొలొమోను గారు చాలా తక్కువ సమయంలోనే రాజుగా అయ్యాడు. ఇతను తక్కువ సమయంలోనే అయ్యాడు. ఇతను కూడా ప్రార్థించాడు. ఇది సొలొమోను గారు, నాకు జ్ఞానం కావాలి, ఈ రాజ్యాన్ని ఏలాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. అలానే ఈయన కూడా దేవుని ఆశ్రయించి ప్రార్థన చేసినప్పుడు చూడండి, మనకి 4వ వచనంలో కనపడింది. అది ఇక్కడ ఉండదులే కానీ దినవృత్తాంతాలు రండి ఒకసారి. అక్కడ క్లియర్గా ఉండిద్ది మొత్తం. 2వ దినవృత్తాంతాలు ఇక్కడ జస్ట్ తల్లిదండ్రుల వరకే సమాచారం ఉండిద్ది. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం మొత్తం కూడా ఈయన చరిత్ర బాగుండిద్ది. మనం 4వ వచనం చదవనక, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. అమజ్యా గారు యథార్థంగా ప్రవర్తించాడు. ఒక్క విషయంలో తప్ప, ఒకే ఒక్క విషయంలో ఆయన యథార్థంగా ప్రవర్తించాలి. ఏంటి? విగ్రహారాధన కాదు. ఈయన చరిత్ర 25 వచనంలో మొదట్లో ఉండదు చూడండి. ఏ విషయంలో అంటే ఇది 2వ వచనం 25:2 చూడండి. 25:2 అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. ఒకటే లోపం అమజ్యా గారి దగ్గర, పూర్ణ హృదయంతో ఆయన అనుసరింపలేదు. యాజ్ టీజ్ అమజ్యా గారు ఏ రకంగా అయితే దేవుణ్ణి యథార్థంగా ప్రవర్తించాడో, అనుసరించాడు, అదే రకంగా ఉజ్జియా కూడా సేమ్ తండ్రి ఎటువంటి విధానం కలిగి ఉన్నాడు, ఇతను అదే విధానం కలిగి ఉన్నాడు అనమాట. చదవాకి ఇప్పుడు 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లా చేశాను. అయితే అతను అంటే అప్పుడప్పుడు కూడా విశ్వాసం జీవితంలో కూడా ఒక చక్కటి సహోదరులు, ఆత్మీయ స్నేహితులు దొరికితే వారిద్దరి యొక్క అనుభవాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈయన 16వ ఏట రాజు అయ్యాడు. ఎట్ ఏ టైం ఈయన రాజుగా ఉన్నటువంటి ఉజ్జియా రాజుగా ఉన్న సమయంలోనే జకరియా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, ఒక యాజకుడు ఉన్నాడు. అయితే అతనికి ఇద్దరికి సన్నిహితం కలిగింది జకరియాతో. ఎందుకంటే యాజకులతో కదా దేవుడు మాట్లాడేది. అతని యొక్క స్నేహాన్ని బట్టి ప్రతి విషయంలో ఈ ఉజ్జియా ఏం చేశాడు? ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకున్నాడు.
ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా బేసిక్గానే కనపడతారు. హన్నా గారు ఉన్నారు, దేవుని ఆశ్రయించిందా? దేవుని ఆశ్రయించింది, గొప్ప స్థితిగా మనం పిలుచుకుంటున్నాం ఆవిడని. దావీదు గారు అయితే ప్రతి సందర్భంలో దేవుని ఆశ్రయించిన వ్యక్తి. ప్రతి సందర్భంలో, ఈ సందర్భంలో లేదు అంటానికి లేదు, ప్రతి సందర్భంలో దావీదు గారు ఆశ్రయించాడు. అబ్రహాం గారు ఆశ్రయించలేదు దేవుణ్ణి? ఆశ్రయించాడు. తన కుమారుడు వివాహం విషయమే ఆశ్రయించాడు, నాకు దారి చూపించండి. ఇస్సాకు ఆశ్రయించాడు యాకోబు పెళ్లి విషయమై. అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటా వస్తే నరుల మీద ఆధారపడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, రాజుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే వారు ధన్యులను బైబిల్ చెప్పింది. అందుకే మనం ఇందాక చదివించుకున్నాం. అయితే ప్రారంభంలో ఉజ్జియా ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎవరిని ఆశ్రయించాడు? దేవుడిని ఆశ్రయించాడు. చాలా కాలం ఎక్కడో చివరిలో చిన్న మిస్టేక్ జరిగింది. అయితే దేవుణ్ణి ఆశ్రయించి ప్రతి విషయంలో ఆయన ఎలా ఉన్నాడు? దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ప్రతి విషయంలో దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తున్నాడు అంట. మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో మన జీవితంలో ఉన్నటువంటి కుటుంబాల పరిస్థితులు కూడా చాలా బేసిక్గా కనపడతామండి, కుటుంబాల పరిస్థితుల్లో కూడా. కాబట్టి ఉజ్జియా గారు అతని జీవితంలో ఒక మలుపు సంఘటన ఏదైనా ఉందంటే దేవుణ్ణి ఆశ్రయించటం. దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి తను వర్ధిల్లాడంట, గొప్పగా వర్ధిల్లాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించుట మేలు, ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చినాం. ఇప్పుడు ఆయన జీవితంలో రాజైన తర్వాత ప్రతి ఒక్కరు కొన్ని మంచి పనులు చేస్తారు. వాటినే బైబిల్ భాషలో ఏమంటారంటే సంస్కరణలు అంటారు. అంటే రాజులు చేసినటువంటి సంస్కరణలు. ఈ రాజు చేసినటువంటి సంస్కరణలు కొన్ని ఆలోచిద్దాం, ముగింపు కూడా చూసుకుందాం ఏంటనేది. సంస్కరణలు 6-7 వచనాలు చదవండి. 26వ అధ్యాయం 6-7 వచనాలు. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అస్తోదు ప్రాకారమును పడగొట్టి అస్తోదు దేశములను, ఫిలిస్తీయుల ప్రదేశములను ప్రాకారములను కట్టించెను. ఫిలిస్తీయులతోను నివసించిన అరబీలతోను మెహీనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను. అన్యులతో జరిగిన యుద్ధంలో ఫిలిస్తీన్లు జయించేటువంటి సందర్భంలో దేవుడు అతనికి ఏం చేశాడు? సహాయం చేశాడు. దేని బట్టి దేవుడు సహాయం చేశాడు? అతనికి దేవుడిని ఆశ్రయించడం అని సహాయం. ఈ లైన్ మిస్ అవ్వకూడదు అనమాట. అన్యులతో ఫిలిస్తీన్లు పెద్ద దండు వాళ్ళది. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయించాడు. యుద్ధం చేయించడానికి కారణం ఏంటంటే దేవుడు సహాయం అతనికి ఉంది. దేవుని సహాయం అతనికి ఎందుకు ఉందంటే దేవుని ఆశ్రయించాడు కాబట్టి. మొదటి సంస్కరణ ఏంటంటే అన్యులతో యుద్ధాన్ని జయించాడు. ఫిలిస్తీన్లు గొప్ప యుద్ధ సైన్యము అయినప్పటికీ ఫిలిస్తీన్లు జయించారు. వాళ్ళు ఎవరి కాలంలో? ఉజ్జియా కాలంలో ఫిలిస్తీన్లు జయించారు. తర్వాత రెండవ సంస్కరణ చూసుకుందాం. 8వ వచనం చదవండి. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటినూ వ్యాపించను. లెక్క ప్రకారం కొన్ని అన్ని దేశాలంట పన్నులు కట్టవు. ఇప్పుడు పన్ను ఎందుకు కడతారంటే మనం ఉన్నామండి. ఇప్పుడు మన రాష్ట్రానికి జిఎస్టీలు మనం ఎందుకు కడుతున్నాం? మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి. అంటే అక్కడ కూడా ఎలా ఉండిద్ది అంటే ఈ ప్రపంచాలు పన్ను ఎందుకు కట్టాలంటే వాళ్ళందరినీ జయిస్తారు కదా. అన్ని దేశాలందరినీ జయించిన తర్వాత వాళ్ళు వీళ్ళ కింద ఉంటారు, యూదుల కింద వాళ్ళందరూ ఉండాలి. యూదుల కింద వాళ్ళందరూ ఉండాలంటే వాళ్ళందరూ ఏం వసూలు చేయాలి? పన్నులు ఇవ్వాలి వాళ్ళందరికీ. అయితే ఏ దేశంలో అయితే పన్నులు వసూలు చేస్తారో, ట్యాక్స్ వసూలు చేస్తారో అది ఆర్థిక వ్యవస్థ బాగున్నటువంటి దేశం అనమాట. అయితే ఉజ్జియా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉందంటే ఆర్థిక వ్యవస్థ చాలా మంచిగా ఉందంట. మన పరిస్థితి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? చాలా బాగుంది నిజంగానే. జగన్ గారు 50% తినేస్తే వచ్చి 90% తినేసాడు మొత్తానికి. ఒక్కొక్క తలకాయ మీద 2 కోట్లు అప్పు పెట్టాడు. ఒక్కొక్క తలకాయకి. శ్యామన్నకి 2 పిల్లలు ఉంటే ఇంట్లో ఆ 2 పిల్లలు తలా కోటి అప్పు తీర్చాలి మన రాష్ట్రానికి. అటువంటి పరిస్థితిలో ఉంది రాష్ట్రం. కానీ ఉజ్జియా పరిస్థితిలో ఎలా ఉందంటే ఆర్థిక అభివృద్ధి చాలా బేసిక్గా ఉందంట. ఆర్థిక అభివృద్ధి ఉంటే మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకోవచ్చు. ఆర్థిక వనరులు లేకపోతే మనం ఏం చేయలేం. భౌతిక సంబంధమైన జీవితాల్లో కూడా ఆర్థిక వనరులు లేకపోతే మనం పనులు ఏమి చేయలేం. ఈరోజు మనల్ని అంటారు చూసే, మనం నడిపించేది సమయం కాదు, డబ్బే మనిషి యొక్క జీవితాన్ని నడిపించేది. అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ఉపయోగకరమైంది, చాలా బేసిక్గా ఉండాలి ముందు కొనసాగాలంటే. ఉజ్జియా కాలంలో ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల మొత్తానికి వీళ్ళ కింద లోబడి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి యుద్ధం చేయలేరు. యుద్ధం చేయలేనప్పుడు ఎలా ఉండాలి? ఆయనకు లోబడి ఉండాలి,
వాళ్ళకి ట్యాక్సులు కడతా ఉండాలి. ఆ ట్యాక్సులు మొత్తం వసూలు చేసి వదిలిందంట. అయితే కింద మాట ఏముంటుంది, ఆయన కీర్తి ఐగుప్తు అంతటా వ్యాప్తి ఇచ్చిందంట. ఇప్పుడు అగ్రదేశాల్లో అమెరికా అనేది ఎంత ప్రథమగా ఉందో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆ టైంలో ఐగుప్తు అనేది ఒక అమెరికా లాంటిది. ఎంతో గొప్ప స్థితిలో ఉన్నటువంటి ప్రదేశం ఐగుప్తు. ఆర్థిక వ్యవస్థలో కానీ, బలంలో కానీ, అన్నింటిలో కూడా చాలా పెద్దది ఐగుప్తు. ఐగుప్తు కూడా ఆయన కీర్తి వెళ్ళిపోయిందంట. ఎవరి కీర్తి? ఉజ్జియా కీర్తి. చూడండి, దాటి వెళ్ళిపోయింది, ప్రదేశాలు దేశాలు దాటి వెళ్ళిపోయింది. ఉజ్జియా చాలా గొప్ప వ్యక్తి, దేవుని ఆశ్రయించే వ్యక్తి, ఆర్థిక వ్యవస్థ వాళ్ళది బాగుంది, అన్ని దేశాలు యుద్ధంలో గెలుస్తున్నారు అని కీర్తి చూడండి చాలా దేశాలకు వెళ్ళిపోయిందంట. అంటే ఒక దేశం యొక్క రాజు యొక్క కీర్తి వేరే ఒక దేశాలకు వెళ్ళిపోయింది. అంటే చూడండి ఆయన సంస్కరణలు ఎంత దూరం వెళ్ళినాయి, ఆయన దేశం దాటి వెళ్ళిపోయింది వేరే దేశాలకి. ఓకే, అలానే 9వ వచనం కూడా చూడండి. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. గుమ్మములు ప్రకారాలనే గౌరవం మనం చూసుకుంటే మన ఈ యొక్క గుమ్మాల గురించి, ప్రాకారాల గురించి నెహెమ్యా, జకర్యా అన్నిట్లో ఉంటుంది, ఇర్మియా గ్రంథం అన్నిట్లో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒక వ్యక్తి మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే పహరీ గోడ ఉన్నటువంటి ఆ గేటు దాటుకుని ముందుకు రావాలా. అంటే ఈ ప్రకారాలు ఎలాంటివి అంటే దేశంలోనికి ఎవరో రాకుండా ఏం చేస్తారంటే ముందు ఊరు చుట్టూ ప్రకారాలు కడతారు, మొత్తం పెద్ద ప్రకారాలు కడతారు. ఎరుకో గోడలు మీకు ఐడియా ఉన్నాయిగా, ఆ ఎరుకో గోడ లాగుంటే ప్రకారాలు మొత్తం ముందు మనది ఈ దేశంలోకి రాకూడదు అనమాట. ఎవరు? చైనా వాళ్ళు. అలాంటి ఆ వాళ్ళని దాటుకొని రావాలి ఎవరైనా సరే. అటువంటి ప్రాకారాలు కట్టేవాళ్ళు ఏది యెరూషలేములో. అటువంటి ప్రాకారాలని మన మొదటిసారి దేవాలయాన్ని పడగొట్టేటప్పుడు ఆ ప్రాకారాలను పడగొట్టేశాడు. బబులోని చక్రవర్తి వచ్చి ఆ ప్రాకారాలు మొత్తం పడగొట్టేశాడు. అప్పుడే కదా నెహెమ్యా గారు వెళ్ళి 40 రోజులు అనుకుంటా మొత్తం ప్రాకారాలు కట్టి దేశం యొక్క ప్రతిష్టని భంగం కాకుండా చూసుకుంటాడు. అంటే చాలా విలువైన ప్రకారాలనే. ఇప్పుడు అటువంటి ప్రకారాలను చాలా కఠినపరిచాడు. మళ్ళీ వాటిని పునఃప్రారంభించడం, గట్టిగా దాన్ని బలంగా కట్టడం. అయితే చూడండి ఒకసారి ఈ వచనం గురించి మన ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథం 31-38. ఇర్మియా గ్రంథం 31-38. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుడు. 31-38 అని చదువుతుంది. 31-38 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూల గుమ్మముల వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును. యెహోవా పేరట కట్టబడును అంటే బబులోనీలు వచ్చి ఈ ప్రకారాలు మొత్తం పడగొట్టి తీసుకెళ్లిపోతారు కదా, వీళ్ళని బబులోని దేశానికి తీసుకెళ్తారు కదా. మరలా దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రకారాలు వేరే వాళ్ళ చేత కట్టించి వాళ్ళని మళ్ళీ తీసుకొని వస్తాడు, విడిపించుకొని తీసుకొని వస్తాడు. అంటే ప్రకారాలు అనేవి దేశం యొక్క ప్రతిష్టను తెలియజేసేవి. అటువంటి వాటిని ఆయన ఏం చేశాడు? దిట్టపరిచాడు. అంటే చక్కగా ఇంకా బలవంతంగా వాటిని కట్టాడు అనమాట. వాటిని ఇది ఎవరి రాజ్యంలో ఎవరు పరిపాలన జరిగిందంటే ఉజ్జియా పరిపాలన జరిగింది. ఇంకోటి సంస్కరణ చూసుకున్నాం, ఆయన చేసిన సంస్కరణ. చాలా 10వ వచనం. అయితేనా మళ్ళీ 2వ దినవృత్తాంతాలు వచ్చేసారు. 2వ దినవృత్తాంతాలు. అదియుగాక ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతను ఆపేక్ష గలవాడు గనక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండ్రి. 10వ వచనంలో వ్యవసాయం చేయడం ఒక మంచి అలవాటు ఉందంటే ఇతనికి. ఇతని దేశంలో చూడండి, ప్రారంభం ఐగుప్తుకి 70 మంది ఇశ్రాయేలు పోతారు కదా. ఏ కారణం చేత వెళ్ళారు వాళ్ళు? యాకోబు సంతతి వాళ్ళు కరువును బట్టి. అంటే తినడానికి ఆహార ధాన్యాలు లేక కరువును బట్టి ఐగుప్తుకి వెళ్ళి వాళ్ళ కింద బానిసలుగా పనిచేశారు, బానిసలుగా ఉన్నారు. కానీ ఈయన ప్రభుత్వంలో చూడండి ఆర్థిక వనరులు బాగున్నాయి. విస్తారమైన వ్యవసాయం ఎక్కడ ఉండిద్దో విస్తారమైన ధాన్యం ఆడ ఉండిద్ది. పొదువు ఉండదు, క్షామానికి అవకాశం అక్కడ ఉండదు. కాబట్టి ఈయన పరిపాలన ఎలా ఉందంటే గొప్ప వ్యవసాయాన్ని తీసుకొచ్చాడు. వ్యవసాయ ఫలవంతమైన ద్రాక్ష చెట్లను కాయించే విషయంలో కానీ, ధాన్య విషయంలో కానీ ఈయన యొక్క పరిపాలనలో వ్యవసాయాన్ని వృద్ధిపరిచాడు.
కాబట్టి అది కూడా ఒక మంచి సంస్కరణ ఏం చేసినట్టు వాటిలో. ఆయన కూడా చూసుకుందాం. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా సైన్యానికి సంబంధించి ఇది కూడా చూసుకుందాం ఒకసారి. 11 నుంచి 14 వరకు కూడా ఇతను చేసినటువంటి ఇంకో సంస్కరణ. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి. గుర్తుపెట్టుకోండి, ఏ రాజు అయినా గానీ ముందు బలపరుచుకోవాల్సింది ఏంటంటే సైనికుల్ని. ఎందుకంటే శత్రువులు వస్తున్నప్పుడు సిద్ధంగా ఉండవలసింది ఎవరు? సైనికులే. కాబట్టి వాళ్ళని పటిష్టపరుచుకోవాలి. ఏ రాజు వచ్చినా మొదలు చేయాల్సిన పని అదే, సైన్యాన్ని పటిష్టపరుచుకోవాలి. వాళ్ళ బలక్రమశాలు ఎవరు ఒక వరుసలో పెట్టుకోవాలి. అందులో యుద్ధం ప్రావీణ్యం కలిగిన వాళ్ళు ఎవరు తెలుసుకోవాలి. కత్తి ఎవరు బాగా తిప్పగలుగుతారు, బాణాలు ఎవరు బాగా వేయగలుగుతారు, ఇవన్నీ కూడా తెలుసుకుని ఉండాలి రాజు. చూడండి, యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో చేతి క్రింద నుండి ఖజానాదారుడగు ప్రధాన మంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై ఉండిరి. వారి పితరుల ఇండ్ల పెద్ద సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. పరాక్రమశాలు లాంటి ఇల్లు రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది. 3,07,500 మంది పరాక్రమశాలులు మన యుద్ధ సైన్యం. ఇదే సైన్యం మనం ఆసాగర్ దగ్గర చూస్తాం. సేమ్ ఇదే సంఖ్య ఇంచుమించుగా. అయితే అంత గొప్ప సైన్యాన్ని ఉజ్జియా ఏర్పాటు చేసుకున్నాడు. కింద వచ్చిన చదవకంతే. ఈ సైన్యం అంతటికి గుర్తుపెట్టుకోండి, ఈ సైన్యం అంతటికి 3,07,500 మంది కంటే అందరికి ఒకళ్ళు కూడా తీసివేయకుండా అందరికి ఏం చేయించాడు చూడండి. డాళ్లను ఈటెలను కవచములను విల్లులను వడిసెలను చేయించాడు. చూడు, అబ్బో అన్ని ఎంత స్థలం కావాలి ఇవన్నీ చేయించడానికి. 3,00,000 మంది కంట. మళ్ళీ మనం ఒక 100 మందికి ఏమన్నా టూల్ కిట్ బాక్సులు తీసుకొచ్చి ఆడ పెడితే అది ఒక పెద్ద ఇదిగా ఉండిద్ది. అలాంటిది 3,00,000 మంది ఆలోచించుకోండి ఎలా ఉండిద్ది ఆ వాతావరణం. ఆ సైన్యం నుంచోడానికి ఎంత స్థలం కావాలి, ఆ యుద్ధ సామాన్లకి ఎంత స్థలం కావాలి. ఓకే అందట్లా మనం ఆలోచించుకుంటాయి. కింద రాకంతే ఇంకొకసారి ఇంకో మాట. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాల కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను. చూడండి, ఉపాయశాలంట. ఇక్కడ వాడి పదం కూడా ఏంటంటే అంబులనేమి పెద్ద రాళ్ళునేమి ప్రయోగించుటకై. మనకి ఫిరంగులు ఉంటాయి చూసారా, ఇదివరకు భౌతికంగా యుద్ధంలో వాడేటువంటి ఫిరంగులు ఉంటాయి చూసారా, అటువంటి ఉపాయశాలంట. ఇప్పుడు ప్రతి దేశంలో ఇలాంటివి పెడుతున్నారు. ఏది యుద్ధం వచ్చినప్పుడు, బహిరంగంగా యుద్ధం వచ్చినప్పుడు, లేకపోతే మన తెలియకుండా జరుగుతున్న యుద్ధాలు ఏం చేస్తున్నారు, ఒక ప్రయోగశాల లాంటి గట్టి అందులో అణుబాంబు లాంటి రకరకాలైన సైంటిఫిక్ కొన్ని వస్తున్నాయి కదా. అప్పట్లో ఎలా ఉండేదంటే ఫిరంగులతో ఎక్కువ వాడేవాళ్ళు. మనకి ఇది ఫిరంగి అనగానే బాగా గుర్తొచ్చేది వీళ్ళు ఈ రాజు అక్బరా, నేను రాసిన గుర్తు రావట్లా. మొఘల చక్రవర్తి గుర్తుందా? మొఘల రాజ్యాన్ని పరిపాలన చక్ర అక్బర్ అని ఉన్నాడు. అతను ఒక గొప్ప పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ ఫిరంగులు వాడే విధానమే. అక్బర్ పేరు అనుకోండి చరిత్ర చూస్తే. అయితే ఇటువంటి ఈ యొక్క ఫిరంగులు అంటే అతను అప్పుడే వాడాడు. ఏది క్రీస్తు ప్రభు భూమి మీద రాకముందే ధర్మశాస్త్ర కాలంలోనే వాడటం జరిగింది వీటిని. అంటే భౌతికమైన జీవితంలో భవిష్యత్తులో రాబోయే యుద్ధాలను బట్టి కూడా ముందు జాగ్రత్త ఏం చేశాడు, ఉపాయశాలలు కనిపెట్టి వాటిని భద్రపరిచి ఆ యుద్ధ సామాగ్రిని ఒక సపరేట్మైన స్థలంలో వాటిని పెట్టాడంట. ఇది మొత్తం కూడా అతను చేసినట్టు సంస్కరణలో ఏమేమి సంస్కరణ చేశాడు అతను? ఆయన చేసినట్టు సంస్కరణలో వరుసగా మనం ఆలోచించుకుంటే మొదటిగా దేవుని ఆశ్రయించాడు. ఆయన దేవుని ఆశ్రయించిన తర్వాత అతను చేసినటువంటి వరుసగా ఏం చేశాడంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేయించాడు ఒకటి. తర్వాత అన్యులైన అమ్మాయిల చేత పన్ను కట్టించాడు, అంటే ఆర్థిక వ్యవస్థని బలపరుచుకున్నాడు. తర్వాత ప్రాకారము గల దుర్గములు కట్టించుకున్నాడు. తర్వాత ధన సమృద్ధిని కలిగేటట్టు చేశాడు రాజ్యానికి. తర్వాత గొప్ప యుద్ధ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు అతను. ఇవన్నీ కూడా అతని జీవితంలో చేసినటువంటి గొప్ప సంస్కరణలు. ఇటువంటి సంస్కరణలో కొంతమంది రాజులే మనకు కనబడేది. ఆసా గారు ఒకళ్ళు, యెహోషాపాత్ గారు ఒకళ్ళు, కొంతమంది కనపడతారు. ఈ ఎన్ని సంస్కరణలు చేసిన వ్యక్తుల్లో వాళ్ళకి 2-3 కనపడతారు. ఈ సంస్కరణ మొత్తం బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఇంచుమించు చివరి సందర్భంలో మనం అనుకున్నాం కదా ఇందాకలా, కార్య ఆరంభము కంటే
కార్య అంతము మేలు. ఇప్పుడు ఎందుకో చూస్తాం ఒకసారి. ఇప్పుడు చదవండి, కింద వచ్చిన చదవండి 16వ వచనం. అయితే ఇది ఉజ్జియా గారి యొక్క పతనం చూద్దాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. మన సామెతలు గారు ఎందుకు చేయడం అర్థమైంది. ఇప్పుడు నాశనమునకు ముందు గర్వం నడిచిందండి ఒక వ్యక్తికి. ఎన్ని చూసుకున్నాడు ఆయన స్థిరపరుచుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థను చూసుకున్నాడు, ధన సమృద్ధిని చూసుకున్నాడు, యుద్ధ సైన్యాలను చూసుకున్నాడు. అన్ని చూసుకుని కూర్చొని ఆలోచించుకుంటా ఇవన్నీ నాయే అనుకున్నాడు. ఒక్క మాట, ఇవన్నీ నాయే. మనం పౌలు గారి దగ్గర ఒక మాట చదువుకున్నాం, గుర్తుందా? పౌలు గారి దగ్గర ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వస్తామో ఇకపై జీవించు వాళ్ళను నేను అనే భావం తీసేసుకోవాలి, ఉండకూడదు. నేను అనే భావం ఎప్పుడైతే తీసుకుంటామో మనం దేవుని చూపించగలుగుతాం. ఇక్కడ మనసును గర్వించాడు, నేను అనేది కనపరిచాడు. అక్కడ ఇంతవరకు దేవుడు నాకు సహాయం చేశాడనే భావన పోయింది. నేను ఇన్ని మంచి సంస్కరణలు తేయటానికి, ఫిలిస్తీన్ల మీద యుద్ధం గెలవడానికి, ఇంత గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇదన్నిటికి కారణం ఎవరు? దేవుడు కదా అన్న ఆలోచన మర్చిపోయి నాదే అనుకున్నాడు. చూడండి, దావీదు గారు కూడా చివరి దినాల్లో అప్పటి వరకు ఏ విషయంలో కూడా సైన్యాన్ని లెక్కించిన దావీదు ముగింపులో లెక్కిస్తాడు. వెళ్ళి సైన్యాన్ని లెక్కించు అంటాడు. వెంటనే దేవుడు శిక్ష వచ్చింది, ప్రభువా నేను తప్పు చేశాను ఒప్పుకుంటాడు. అలానే చూడండి, అంతే ఒక్కొక్కరు నాయకుడు అనే దానికి ఒక క్యాప్షన్ ఉండిద్ది. నాయకుడు అంటే ఒక నాయకుడు ఎలా ఉన్నాడు దానికి ఒక క్యాప్షన్, బయట క్యాప్షన్ ఏం దొరికింది అంటే తనతో పాటు అందరినీ గెలవాలి, వాటితో పాటు తనను కూడా తను గెలవాలంట. అటువాడే నాయకుడు. ఇతరులు గెలవాలి అంటే ఈ ఉజ్జియా గారి జీవితంలో మనకేం కనబడుతుంది అంటే ఇతరులు మొత్తాన్ని గెలిచాడు, తను గెలవలేకపోయాడు. ఒకే పాయింట్, స్థిర మనసు లేకపోవటం వల్ల మనసును గర్వించి, గర్వం అనేది చాలా ప్రమాదకరమైంది. మనం అనుకుంటే అది అంటే గర్వం మనకి తెలియదులే కానీ ఏ స్థితిలో కలిగి ఉండిద్ది అంటే ఈ గర్వం అనేది హృదయంలో ఉంటే అది ఎన్ని జబ్బులు కలిగి ఉండిద్ది అంటే మనం అంటే ఈ పదజాలం వాడొచ్చేది తెలియలే కానీ రోగాలలో అతి భయంకరమైన రోగం ఏంటి? అందరూ అసహించుకునే రోగం ఏంటి? ఎయిడ్స్ రోగం. అయితే దానికి ఫుల్ మీనింగ్ ఆ చివర సిండ్రోమ్ అని వచ్చింది, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని వచ్చింది. అంటే అదేం చేసిద్దంటే ఒక మనిషికి మన యొక్క పరిస్థితులు, శరీర యొక్క తత్వం ఎలా ఉండిద్దంటే బయట నుంచి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ తట్టుకునే శక్తి మన శరీరానికి ఉండిద్ది. అయితే ఎవరికైతే ఈ సిండ్రోమ్ అనేటువంటి ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి వచ్చిందో వాళ్ళకి ఏం చేస్తుంది అంటే వ్యాధి వచ్చి తాగిపోయింది, పనిచేయదు, బలంగా పనిచేసే సెల్స్ మొత్తాన్ని అది చంపేసిద్ది అనమాట. అంటే కనబడని 5-6 రోగాలు చూపించింది. ఒక రోగమే కనబడని 5-6 రోగాలు చూపించింది. గర్వం కూడా అంతే. అంటే ఆ రోగంతో ఎందుకు పోలుస్తున్నానంటే అది పైకి కనబడదు కానీ దాన్ని ఎంట పెట్టుకుని 5-6 రోగాలు ఉంటాయి లోన. కాబట్టి మనం అనుకుంటే మనలోనే చాలా మంది ఉద్యోగాలంటారు. ఓకే, అతనికి మనసును గర్వించాడు. మనం ఏ విషయంలో గర్విస్తున్నామో ఒక్కొక్కరు చూడండి, అంతకుముందు స్థితి బాగుండదు, పాతకు జీవితం బాగుండదు. కొత్త జీవితానికి వచ్చిన తర్వాత పాత జీవితాన్ని మర్చిపోతారు. ఇది అంటే నా ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం, వెనక జీవితాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి గర్వం అనేది ఏం చేస్తారు? అనేక జబ్బులకు మూలం. మనిషిలో గర్వం లేకపోతే వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు. దావీదు గారు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నాడు, నేను గొర్రెల కాపరిని, నేను పశువుల కాపరి. ఎంతమంది రాజులతో చెప్పుకున్నాడు, ప్రభువా నాకొద్దు, నేను యోగ్యుని కాదు దానికి, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నాకు యోగ్యుని కాదు, రాజు అనే పదవి నేను యోగ్యుని కాదు. లేదు నువ్వు రాజుగా ఉండాలన్నప్పుడు సరే నేను రాజుగా ఉంటాను అంటాడు. అయితే అనేక సార్లు చెప్పుకున్నాడు ఇతర రాజులతో, నేను దొడ్డపని నుంచి వచ్చి రాజునయ్యాను, నేను గొర్రెలు కాసుకునేవాడిగా వచ్చి రాజునయ్యాను. తన యొక్క స్థితిని తన జ్ఞాపకం చేసుకున్నాడు. గర్వలేని మనుషులు అలా ఉంటారు, తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటారు. చూడండి ఎంత చక్కగా జీవించాడు. చాలా ఇంచుమించుగా ముగింపు దశలోకి వచ్చిన తర్వాత మనసున చిన్న గర్వం అతను ఏం చేసిందంటే దేవునికి దూరం చేసింది. గర్వం, ఇదంతా నాదే అనుకున్నాడు, ఇదంతా నాదే, నేనే చేసింది, నేనే. ఎప్పుడైతే నేనే అనే భావం వచ్చిందో అప్పుడే మన పతనం స్టార్ట్, మన నాశనం ప్రారంభమైంది. కాబట్టి నాశనానికి ముందే నడుస్తుంది, గర్వం నడుస్తుంది. ఆ గర్వం వచ్చినప్పుడు మనం సువార్తికులు చెప్పినా కొన్ని మాటలు తీసుకోం, పెద్దలు చెప్పినా కొన్ని మాటలు తీసుకోం, చిన్నవాళ్ళు మంచి సలహాలు చెప్పినా కొన్ని తీసుకోం. వీటన్నిటికీ ఆలోచన ఏంటంటే గర్వం.
మనకు వ్యక్తులు యొక్క హృదయంలో గర్వం అనేటువంటి స్వభావం ఉంటే ఈ మాటలు మనకి ఎక్కువ. ఎవరు చెప్పినా మనకు తీసుకునేటువంటి మనస్తత్వం మనకు ఉండదు. నా మాటే నెగ్గాలని ఉంటాం. నేను పట్టుకున్న దానికి ఇది భాష ఉంది, మూడే కాళ్ళు అనే కోరుకుంటారు అన్నమాట అందరూ. కాబట్టి గర్వం అనేది మంచిది కాదు. ఆ గర్వం ఎంత స్థితికి అతన్ని తీసుకెళ్ళిందంటే, ఉజ్జయాన్ని ఎంత స్థితికి తీసుకెళ్ళిందంటే దీన స్థితికి తీసుకెళ్ళింది. ఎక్కడో గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఉజ్జియా ఎక్కడికి వచ్చాడంటే ముగింపు దశకు వచ్చేసరికి అసలు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఆరంభం ఎలాగైనా ఉన్నాయి, ముగింపు మాత్రం దేవునికి ఇష్టంగా ఉంటేనే దేవుడు మన లక్ష్య పెడతాడు. ముగింపు ఇష్టంగా లేదనుకో, ఆయనకు అనుగుణంగా లేదనుకో, దేవుడు తుంచేస్తారు మధ్యలోనే. ఫలాలు ఏమన్నా చెట్టుని యేసుక్రీస్తు ఏమన్నాడు? ఉంచమన్నాడా, నరికి పక్కనే పడేయమన్నాడా? అంతే. ఫలాలు లేకపోతే యేసుక్రీస్తే చెప్పాడు, తీసే పక్కన పడండి ఆ చెట్టుని, దాని ప్లేస్ ఇంకో దాన్ని నాటండి. కాబట్టి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఆ కింద చదువు ఇంకో చేసినటువంటి పతనం, ఆయన చేసినట్టు ఇంకొక లోపం, యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. అయితే చూడనక అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఎందుకు ద్రోహం చేశాడు? అది ద్రోహమా? రాజే కదా, రాజు మందిరంలోకి వెళ్ళి ధూపం వేయటం అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఈయనెవరు? యూదుడు, రాజు యూదుడు. ఇప్పుడు మందిరంలో పని చేసేటువంటి అర్హత ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒక్క లేవీలకే ఇచ్చాడు. అహరోను సంతతికి మాత్రమే ఇచ్చాడు. అది వారు చేసే పని, ధూపం వేసే పని కానీ, సేవ చేసే పని కానీ, అది వారు చేసే పని. లేవీలు చేసే పని ఎవరు చేశారు? రాజు చేశాడు. దేన్ని బట్టి చేశాడు? గర్వం. నేనేం చేసినా చెల్లింది. 52 సంవత్సరాలు ఎవరైనా పరిపాలించారా? దావీదు వల్లే గాల, మా పితరుడైన దావీదు వల్లే గాల. 52 సంవత్సరాలు నేను పరిపాలించా. గర్వం. మా పితరులు ఎవరు పరిపాలించిన సంవత్సరం నేనే పరిపాలించా. గర్వాన్ని బట్టి ధూపం తీసుకుని పోయినాను దేవుని మందిరంలోకి ధూపం వేయడానికి. అది దేవునికి ద్రోహం. ఎందుకంటే చిన్న సందర్భం, మందసం ఒక ఎడ్ల బండి మీద పోతున్నప్పుడు మందసం పడిపోతుంటే పట్టుకుంటేనే దేవుడు ఊరుకోవాలా, వెంటనే చంపేశాడు ఉజ్జా నీ పని కాదు అది. ఒకవేళ మందసం పడిపోతుంది అనుకో, దాన్ని పట్టుకునే వాళ్ళు వేరే ఒకళ్ళు ఉన్నారు. నీది కాని పని నువ్వు చేయ మాకు ఎప్పుడు. ఇది ధర్మశాస్త్రం నియమాలు చాలా ఉన్నాయి. ధర్మశాస్త్రం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎవరు చేయాలి, ఎంతవరకు చేయాలి నియమాలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ఏది కూడా చేయడానికి లేదు. దేవుని పరిచర్య చేయాల్సింది ఓన్లీ లేవీలు మాత్రమే, అహరోను సంతతి వారు మాత్రమే. ధూపం వేసినా, పరిచర్య చేసినా, ఏది చేసినా కానీ ఇంకెవరు దాని జోలికి రాకూడదు. అలాంటిది రాజు వచ్చాడు. దేన్ని బట్టి అంటే గర్వాన్ని బట్టి వచ్చాడు. గర్వాన్ని బట్టి ధూపం వేయడానికి పోయాడు. ధూపం వేయడానికి మందిరంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్నట్టు యాజకులు మొత్తం 70 మంది ధైర్యం చేసి వచ్చారు. 80 మంది యాజకులు ఉన్నారు అక్కడ. 80 మంది చాలా ధైర్యం చేసిన పరిస్థితి అక్కడ. ఎందుకంటే ఈయన గర్వించాడు, బహుకోపంతో ఉన్నాడు. వీళ్ళకి భయం, ఎంతమంది భయం ఉండిదిగా రాజుకి ఎదురు అంటారని వాళ్ళు ఆ విషయంలో భయపడలా. రాజును ప్రశ్నించారు. చూడండి ఏమని ప్రశ్నించారు. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. అయితే హెచ్చరించారు. ఒకసారి వెళ్ళిన పని చెప్పారు, అయ్యా ఇది నీ పని కాదు, ఇది అహరోను సంతతి పని, నువ్వెందుకు చేస్తావు అని చెప్పి 80 మంది యాజకులు పోయి అడిగారంట. చూడండి, నేను మానుకున్నాడేమో. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. పరిశుద్ధ స్థలం నుంచి ముందు బయటికి పో. రెస్పెక్ట్ లేదు ఇంకా అక్కడ. నువ్వు పో ముందు, ఇది నీ పని కాదు. నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. అయితే యాజకుల మీద కోపం చూస్తే దేవుడి మీద చూపినట్టే. ఎందుకంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే యాజకులతో మాట్లాడతాడు. నీ పాపాన్ని తీసుకెళ్ళేది కూడా వాళ్ళే. ఇప్పుడు ఏటాటా బలులు అర్పిస్తారు చూసారా? ప్రజలు వెళ్ళి యాజకుడి దగ్గరికి చెబితే యాజకుడు వెళ్ళి మనందరి పాపాలను తీసుకుని పోతారు ఆయన సమాజ మందిరంలోకి. మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేసి వస్తాడు. అంటే యాజకుని ద్వేషించిన, యాజకుని నువ్వు తిట్టినా, యాజకుని బాధ పెట్టినా ఎవరిని బాధ పెట్టినట్టు? దేవుని బాధ పెట్టినట్టు. అక్కడ ఎవరిని బాధ పెడుతున్నాడు? దేవుని బాధ పెడుతున్నాడు. యెహోవా మందిరములో ధూపపీఠము పక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.
ముగింపు. చూడండి, మనసులో గర్వించాడు. ఆ గర్వం ఎంత దాకా తీసుకెళ్ళిందంటే రౌద్రుడు కోపం వచ్చేలా చేసింది, రౌద్రాన్ని చూపించేలా వచ్చింది, యాజకుల మీద తిరుగుబాటు చేసేలా వచ్చింది. చివరాఖరికి ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం తెచ్చారు. ఆ కుష్ఠరోగం ఉన్న వాళ్ళని మందిరం ఉంచడానికి అవకాశం ఉందా? లేదు. ఊరు తీసుకెళ్ళి ఇదివరకు గనక కరోనా వచ్చినప్పుడు ఏడ పెట్టేవాళ్ళు, తీసుకెళ్ళి క్వారంటైన్ లో పెట్టేవాళ్ళు, ఒక సపరేట్ స్థలంలో వాళ్ళని పెట్టేవాళ్ళు. ఈయన కూడా తీసుకెళ్ళి సపరేట్ స్థలంలో అతను పెట్టారు కుష్ఠరోగం తగ్గేంత వరకు కూడా. చూడండి, రాజుగా ఎలా ఉన్నాడు, ప్రారంభం ఎలా ఉన్నాడు, కార్య ఆరంభం ఎలా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది, హీరోగా ఉన్నాడు. కార్య ఆరంభంలో ముగింపులు ఎలా ఉన్నాడు? జీరో అయ్యాడు. కాబట్టి ఉజ్జయ జీవితం మనకి ఏం నేర్పిద్దంటే, చిన్న లక్షణం గర్వం అనేది, మనం పైగా కూడా చిన్న లక్షణమే గర్వం, కానీ చాలా పతనానికి దారి తీసింది గర్వం అనేది. చిన్న గర్వం అనేటువంటి లక్షణాన్ని బట్టి దేవుడికి దూరం అయ్యాడు, దేవుడికి ఎడబాటు అయ్యాడు. ఏమో చెప్పలేదు ఎలా ఉన్నాడు ఆయన స్థితి, ఎక్కడికి పోయితే మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే దేవుడు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారో మనకు తెలియదు. కానీ దేవునికి విరోధంగా పాపం చేశాడు, దేవుడు చేయొద్దని అతను చేశాడు. కాబట్టి ఉజ్జయ జీవితం మనకి ఏం నేర్పిద్ది అంటే, ఒక చిన్న లక్ష్యమైనా సరే మన హృదయంలో ఉంటే మన పతనానికి దారి తీసింది. కాబట్టి ఉజ్జయలాగా మనలో ఉజ్జయాలు చాలా మంది ఉన్నారేమో, ఈ పాఠాన్ని బట్టి ఉజ్జయలాగా మనస్తత్వం మనం కలిగి ఉండకుండా చక్కటి ఆ మనస్తత్వంగా మనందరూ ముందుకు ఉండాలని, అంటే పౌలు గారు చదివించిన మాట ఇంకొకసారి మాట చూస్తూ ముగించేద్దాం. అటువంటి మనస్తత్వం కలిగి ఉందాం మనం. పౌలు గారు చెప్పినటువంటి మాట గలతీ 2:20. రక్షణలోకి వచ్చిన తర్వాత నేననే భావాన్ని తీసేసి ఎవరి వల్ల జీవించాలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేననే భావాన్ని తీసేసి సంఘంలో మనం ఎలా ఉండాలి, మన యందు క్రీస్తు కనబడే తత్వాన్ని అందరూ చూపించాలని ప్రేమపూర్వక కోరుకుంటూ హెచ్చరిస్తూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.